ఒకరోజు రాత్రి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తండ్రిని కొడుకు ఇలా అడిగాడు, మీరు గంటకు ఎంత సంపాదిస్తారు? దానికి తండ్రి, ఇది నీకు అనవసరమైన విషయం కదా, ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి చెప్పండి అన్నాడు. అప్పుడు అతని తండ్రి, గంటకు 500 సంపాదిస్తాను అని చెప్పాడు. దాంతో ఆ పిల్లాడు, నాన్న నాకు 300 కావాలి అని అడిగాడు. దానికి వాళ్ళ నాన్న కోప్పడుతూ, నా సంపాదనతో అడిగావు, దీనికోసమేనా అని అన్నాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న దీని గురించే ఆలోచిస్తూ, నా కొడుకు ఏదో ముఖ్యమైన అవసరం ఉన్నట్టుంది, అందుకే డబ్బు అడిగాడని వెళ్లి తలుపు తీసి, నువ్వు నిద్రపోతున్నావా అని తన కొడుకుని అడిగాడు. లేదు నాన్న, మేల్కొనే ఉన్నాను అని బాబు చెప్పాడు. ఇదిగో నువ్వు అడిగిన 300 అని ఇచ్చాడు. చిన్నపిల్లాడు థ్యాంక్స్ చెప్తూ దిండు కింద ఉన్న మరికొంత డబ్బు తీసి 500 వాళ్ళ నాన్నకి ఇచ్చి ఇలా అన్నాడు, నాన్న ఇదిగో 500 తీసుకో, నేను మీ దగ్గర ఒక గంట సమయాన్ని కొనవచ్చా అని అడుగుతూ, దయచేసి రేపు త్వరగా ఇంటికి రండి, నేను మీతో కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. దానికి అతని తండ్రి నోటి వెంట మాట రాకుండా అలాగే నిలబడిపోయాడు. మన జీవితంలో ఎంత కష్టపడి సంపాదించినప్పటికీ మన పిల్లలతో సమయం గడపకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు.